ఎన్ని మారులు విన్నను బాబా ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను తనివి తీరని మధుర నామము మహిమ కలిగిన మెహరు నామము తనివి తీరని మధుర నామము మహిమ కలిగిన మెహరు నామము తనివి తీరని మధుర నామము మహిమ కలిగిన మెహరు నామము ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను దైవ ప్రేమను పెంచునామము దైవ సన్నిధి చేర్చునామము దైవ ప్రేమను పెంచునామము దైవ సన్నిధి చేర్చునామము ఆత్మ జాగృతి చేయునామము మహిమ కలిగిన మెహరు నామము ఆత్మ జాగృతి చేయునామము మహిమ కలిగిన మెహరు నామము ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను రాగబంధము త్రుంచునామము భవబంధము త్రుంచునామము రాగబంధము త్రుంచునామము భవబంధము త్రుంచునామము అనురాగమే పెంచునామము మహిమ కలిగిన మెహరు నామము అనురాగమే పెంచునామము మహిమ కలిగిన మెహరు నామము ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను తనివి తీరని మధుర నామము మహిమ కలిగిన మెహరు నామము తనివి తీరని మధుర నామము మహిమ కలిగిన మెహరు నామము తనివి తీరని మధుర నామము మహిమ కలిగిన మెహరు నామము ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను బాబా ఎన్నిసారులు అన్నను ఎన్ని మారులు విన్నను అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అండి అందరికీ జై బాబా ఎంబీఏ శాస్త్రి గారు పాట వినిపించారు చక్కటి గానం బాగా పాడారు జై బాబా ఇప్పుడు జై బాబా రజని గారి ప్రశ్న అయిన తర్వాత మల్లికార్జున గారు మరాఠ విశాలి గారు విజయలక్ష్మి గారు హోమ గారు సిద్ధంగా ఉన్నారు జై బాబా పాటలకి జై బాబా అందరికీ జై బాబా ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మనం లాస్ట్ వీక్ ప్రాక్ పశ్చిమ అంటే ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో 4 days బాబా ఏం చేశారు, ఎలా దర్శనాలు ఇచ్చారు, ఎలా ప్రసాదాలు పంచిపెట్టారు, ఎంత మంచి సందేశాలు ఇచ్చారు, ఇవన్నీ మనం తెలుసుకున్నామండి. ఈ రోజు కూడా ఈ ప్రాక్ పశ్చిమ సమావేశాల్లో ప్రభు ఇచ్చిన ఒక అద్భుత సందేశం గురించి మనం తెలుసుకుందాం. బాబా ఏమంటున్నారంటే అధైర్యపరకు నేను తోడుగా నేనున్నాను నీకు అంటున్నాడు తండ్రి. అంటే సంపూర్ణ సర్వార్పణతో మీ మంచిని, మీ బలాన్ని, మీ బలహీనతని నాకు సమర్పించడం ద్వారా నా ఆనంద పెనిదిని మీరు పంచుకోగలుగుతారు అన్న మెహరు ప్రభు ఇచ్చిన ట్రెజర్ ఆఫ్ హ్యాపీనెస్. దీని గురించి ఆ ప్రభు ఏం చెప్తున్నాడు అన్నది మనం ఈరోజు తెలుసుకుందామండి. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో ప్రతి రోజు కూడా అద్భుతం, అమోఘం. నిజంగా ఆ రోజు ప్రభువుని దర్శించుకున్న వాళ్ళు ఎంతో అదృష్ట భాగ్యశాలులు. దాన్ని కళ్ళకు కట్టినట్టు ఈ మెహర్ ప్రభు చరిత్రలో రాసిన ప్రేమికులు కూడా మనం చాలా కృతజ్ఞతలు జరుపుకోవాలి. ఎందుకంటే ఆయన సాన్నిధ్యంలోకి వెళ్ళిపోతాం. అది ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ కనుక మనం చదువుకుంటూ ఉంటే ప్రభువే దర్బారులో కొలువే ఉన్నట్టు ఆ దర్బారులో మనం ఉన్నంత ఫీలింగ్ తో వాళ్ళు అంత అద్భుతంగా రచించారు. కాబట్టి ఈ రోజు కూడా నేను ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో బాబా ఇచ్చిన ఒక అద్భుత సందేశం, అది మనం ప్రతిరోజు మననం చేసుకోవలసిన ఆ అద్భుత సందేశాన్ని తెలుసుకుని
ఒకవేళ టైం ఉంటే కనుక జిఎస్ఎన్ మూర్తి గారి ఆ రోజు ఆలింగనమే ప్రసాదం అనేది చదువుకుందామండి. టైం లేకపోతే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు ఈ రోజు బాబా చెప్పిన ఈ అద్భుత సందేశం ఏంటంటే 1962 బాబా నిర్వహించిన ఈ ప్రాక్ పశ్చిమ సమ్మేళనం జరిగిన 4 రోజుల్లో కూడా వేలాది మంది వచ్చి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు, ప్రభువుని దర్శించారు, ప్రసాదం కూడా చాలా అద్భుతంగా ప్రభు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా బాబా ఏంటంటే ఆత్మ ప్రయాణం అని చెప్పి ఒక చార్ట్ని పెడతారండి ప్రేమికుల దగ్గర. అంటే ఎన్నో విషయాలు ఆ చాట్ లో చొప్పిస్తారు, కానీ బాబా అడుగుతారు మీకేమైనా అర్థమైందా అంటే చాలా మందికి మరి అర్థం కాదు కదా. ప్రభు వాళ్ళ నిజాయితీకి సంతోషించి మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు అంటూ ప్రమాదం ఏమీ లేదు, దాని గురించి చింతించకండి, భగవంతుని ప్రేమించడం మానవులకు సాధ్యం కాదని జీసస్ క్రీస్తే చెప్పాడు, అందుకే నా వద్దకు రండి, నన్ను అనుసరించండి అనేవాడు జీసస్ క్రీస్తు, అంతవరకే మీకు అవసరం అంటున్నారు బాబా. జీసస్ క్రీస్తు టైంలోనే చెప్పేశాడు మీకు ఏం చెప్పినా అర్థం కాదు, కాబట్టి నన్ను అనుసరించడని ఆ టైంలోనే నేను చెప్పాను. ఇప్పుడు ఈ అవతార కాలంలో కూడా ఏ సాధకుడు కూడా ఈ చార్ట్ పెట్టారు కదా బాబా, ఈ అంత ప్రయాణాన్ని చేయవలసిన అవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే ఉంటాయని తెలియజేయడం కోసం పెట్టారు తప్ప దీన్ని అర్థం చేసేసుకుని దాని ప్రయాణం చేసేసి ఇదేమీ అవసరం లేదు అని చెబుతూ బాబా అంటారు ఈ అంత ప్రయాణం అంటే ఆయన్ని అనుసరిస్తే కనుక ఈ అంత ప్రయాణం చేయవలసిన అవసరం లేదు, అవతారిని కృప నీపై ఉన్నట్లయితే నీవు ఉన్న స్థితి నుండి నీవు ఎక్కడ ఉండాలని భగవంతుడు సంకల్పిస్తాడో ఆ స్థితికి నిన్ను అవతారుడు తీసుకెళ్తాడు అంటున్నారు. అంటే అంటే ఇవన్నీ మనం చేయక్కర్లేదండి, బాబాని ప్రార్థన చేస్తే చాలా, బాబా విషయాలు తెలుసుకుంటే కాదు, బాబా ఇచ్చని అనుసరించడం అనమాట. బాబాని అనుసరించడం అంటే బాబాని ఇచ్చని అనుసరించడం, బాబాని ఇచ్చ అనుసరిస్తే కనుక ఆయన కృపకి పాత్రలం అవుతామండి. కాబట్టి బాబా ఏమంటున్నారంటే అవతారిని కృప నీపై ఉన్నట్లయితే ఈ ప్రయాణాలతో నీకు పని లేదు అంటున్నారు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలో భగవంతుడికి తెలిసిపోతుంది, ఆ స్థితికి నిన్ను కళ్ళకు గంతలు కట్టి శీఘ్రంగా గమ్యానికి తీసుకుపోతాడు భగవంతుడు అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఎటువంటి రైళ్లు విమానాలు అక్కర్లేదు, ఆయన అనుగ్రహం ఉంటే చాలు అంటున్నారు మెహర్ బాబా ఈ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో ప్రేమికులతో. బాబా ఇంకా ఏమంటున్నారంటే నేను ఇప్పుడు మీకు వివరించిన అంశాలన్నీ మిమ్మల్ని ఉద్దేశించి చెప్పినవి కావు, రాబోయే తరాలకు ఈ విషయాలు చాలా ఉపయోగకరం అంటున్నారు. అంటే ఈ ఆంతరింగ ప్రయాణాలు గాని ఈ చార్ట్లు గాని ఇవన్నీ చెప్పేశాక కంగారు పడిపోకండి. ఒకవేళ మీరు కంగారు పడక్కర్లేదు, మీరు చెయ్యలేకపోయినా కూడా నన్ను అనుసరిస్తే, నా కొంగు పట్టుకుంటే, నా దామన్ను పట్టుకుంటే, నా ఇచ్చ అంగీకరిస్తే చాలు, ఇప్పటికీ ఇది చాలు మీకు. కానీ నేను ఇప్పుడు ఎందుకు ఇది చెబుతున్నాను అంటే రాబోయే తరాలకి ఈ విషయం ఉపయోగకరం అని చెప్తున్నారు బాబా. మీరు కేవలం నాకు విధేయులే, నన్ను ప్రేమిస్తూ నా దామన్ని గట్టిగా పట్టుకుంటే చాలు, అప్పుడు నేను ఎక్కడ ఉంటే మీరు కూడా అక్కడే ఉంటారు అంటున్నారండి బాబా. ఎంత అద్భుతమైన విషయం చెప్పాడో చూడండి తండ్రి. నాకు విధేయులై నన్ను ప్రేమిస్తూ నా కొంగుని గట్టిగా పట్టుకుని ఉంటే చాలు, అప్పుడు నేను ఎక్కడ ఉంటే మీరు కూడా అక్కడే ఉంటారు. ఒకవేళ మీరు అంత ప్రయాణం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు కూడా మీతో నేను ఉంటాను, నాతో మీరు ఉంటారు. ఎందుకంటే ఆ ప్రయాణంలో ఆ భూమికల్లో కూడా నేను ఉంటాను. మీకు కనిపిస్తున్నంత భ్రాంతి, భగవంతుడు ఒక్కడే సత్యం అని తెలుసుకోండి అంటున్నారు బాబా. అంటే ఈ ప్రయాణాలు మనం చేస్తున్నామా చేయలేదా మనకు అన్ని ఏమీ తెలియదండి, కానీ బాబా కొంగు పట్టుకున్నామా లేదా 2 చేతులతో జారిపోకుండా, అందుకే మండలి ప్రార్థన అని చెప్పి బాబా 3 ప్రార్థనలో మొదటి ప్రార్థన ఆయన దైవీ గుణాలని చెప్పారు, రెండో ప్రార్థన తప్పుని తప్పుగా ఒప్పుకొని మళ్ళీ చేయకుండా ఉంటే సంస్కార రాహిత్యం జరుగుతుంది గనక ఆ ప్రేయర్ ఇచ్చారు. మూడో ప్రేయర్ ఏంటంటే మాయకు అతుక్కుపోయి మానవుడు దేని వెంట పరిగెడతాడు అని చెప్పి 2 చేతులతో గట్టిగా నా కొంగు పట్టుకో, నన్ను అధికాధికంగా ప్రేమించు అంటే ఈ సమయానికి ఇది అవసరం. ప్రభువుని కొంగుని 2 చేతులతో పట్టుకుని ఆయన ఇచ్చిన అంగీకరిస్తే ఆ కృపకు పాత్రులమే చాలా ఈజీ అయిపోతుంది ఈ అవతార కాలంలో అని చెప్పి బాబా చెప్తున్నారు. మీరు చేయవలసిన కర్తవ్యం నేను చెప్తాను, కంగారు పడకండి అంటూ ఇదంతా భ్రాంతి అని తెలుసుకుని
సత్యమైన భగవంతుని ప్రేమించాలి. మీరు చేయవలసింది ఏంటి? ఒక మానవుడిగా కిందకి దిగి వచ్చినప్పుడు 100% పూర్తి చైతన్య మానవుడైనప్పుడు, ఇంకా చైతన్య అభివృద్ధి చెందవలసిన అవసరం లేనప్పుడు, నేను భగవంతుడని ఎరుక కలగాలి. కానీ కలగట్లే. ఎందుకంటే ఈ రాయి నుంచి మానవుడిగా వచ్చే వరకు వచ్చిన సంస్కారాల ఫలితంగా మనం తెలుసుకోలేకపోతున్నాం. నేనది ఇలా అనుకుంటున్నాం. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ కర్తవ్యాన్ని మీరు విస్మరించారు. ఆ కర్తవ్యాన్ని నేను చెబుతాను అంటున్నాడు తండ్రి. ఇదంతా భ్రాంతి అని తెలుసుకుని సత్యమైన భగవంతుని ప్రేమించాలి, దర్శించాలి. అది మీ చేతుల్లో లేదు. భగవంతునితో ఒకటవ్వాలి. అయితే భగవంతుణ్ణి మీకు మీరుగా ప్రేమించలేరు. అది మీ చేతుల్లో లేదు. ఆ ప్రేమను భగవంతుడు మీకు కానుకగా ఇవ్వాలి. ఆయన కృపను పొందిన వారికి ఈ ప్రయాణాల్లో ఏమీ సంబంధం ఉండదు అంటున్నారు బాబా. ఆయన ధామాన్ని మీరు పట్టుకుని ఉన్నట్లయితే ప్రయాణంలో మీరు ఏ మార్గంలో వెళ్తున్నారో, మీరు ఎక్కడికి వెళుతున్నారు అనే విషయాన్ని మీరు పట్టించుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే ఆ గమ్యాన్ని నడిపిస్తానని ముందే బాబా చెప్తున్నారు. నువ్వు కనుక నా కృపకి పాత్రుడివైతే నీ జీవిత గమ్యం ఏ దారుల వెంట వెళ్ళక్కర్లేదు. నేనే డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతాను. నీకే తెలియని స్థితిలో నిన్ను ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు కనుక అక్కడ నేను ఉంచుతాను అని చెప్పి బాబా ధైర్యంగా చెప్తున్నారు. అంటే ఆయన కొంగుని గట్టిగా పట్టుకోవడం, ఆయనే భగవంతుడిని సత్యాన్ని తెలుసుకోవడం, బాబాని ప్రేమించడం, ఇది చెయ్యండి చాలు అంటున్నారు మెహర్ బాబా. అంటూ ఈ హఫీజు ప్రేమికుణ్ణి ఓదారుస్తూ రాసిన కవితను బాబా ఈ సందర్భంగా చెప్పారటండి. హఫీజ్ అని కవితలు బాబా ఎక్కువ చెప్తూ ఉండేవారు. ఆ కవితని బాబా ఈ సందర్భంగా చెప్పారట. ఏ సందర్భంగా? మానవుడిగా తన కర్తవ్యాన్ని విస్మరిస్తున్న మానవుడికి ఇదంతా భ్రాంతి అని చెబుతూ, నువ్వు చేయవలసిందల్లా కర్తవ్యం ఏంటంటే భగవంతుని ప్రేమించడం, 2 చేతులతో గట్టిగా పట్టుకోవడం. అంతేగాని ఈ ప్రయాణాల గురించి, అంత ప్రయాణం గురించి, నేను ఎక్కడున్నాను, నేనే స్థాయిలోనో, ఇదంతా ఈ గందరగోళంతా నువ్వు పట్టించుకోవలసిన అవసరం లేదు. అందుకే బాబా భక్తులు అనకుండా ప్రేమికులు అన్నది అందుకండి. ఇక్కడ హఫీజ్ మహాకవి చెప్పిన ఒక కవితను కూడా బాబా చెప్పారట. దాన్ని ఏంటంటే ఫ్రాన్సిస్ బాబాజాన్ వివరించారటండి. ఇది పర్షియన్ భాషలో ఉందిట. దాన్ని ఫ్రాన్సిస్ బాబాజాన్ వివరిస్తే, బాబా ఫ్రాన్సిస్ ని తన స్వీయ శైలిలో ఇంగ్లీష్ లో అధైర్యపడకు అనే శీర్షిక తయారు చేయించారట. అది ఒక్కసారి మనం చదువుకుందామండి. అదంటే ప్రేమికులకి సంబంధించింది. చాలా అద్భుతంగా ఉన్న ఈ హఫీజ్ కవితను మనం ఒక్కసారి తలుచుకుందాం. ఎందుకంటే ప్రభువు కూడా దర్బార్లో ఇది చదివించాడు కనుక. అది ఏం రాస్తాడంటే హఫీజు మహాకవి, ప్రేమ పురస్కారం నీకు అందకపోయినా ఒకనాటికి ఈ ఎడారే నందనవనం అవుతుంది కాబట్టి అధైర్యపడకు. ఇక్కడ మనకు అర్థం అవడానికి ఇంకొంచెం విపులంగా రాశారండి. ఏమంటున్నాడు హఫీజు? ప్రేమ పురస్కారం నీకు అందకపోయినా, అంటే బాబా నుంచి మనకి ఏ రిప్లై రాలేదనుకోండి, మనం ప్రేమిస్తూనే ఉంటాం. బాబా మనం ప్రేమిస్తున్నాడో లేదో, మనం ఏమైనా నష్టపోతున్నామో ఈ ఆలోచన, ఇది అందకపోయినా కూడా ఒకనాటికి ఈ ఎడారే నందనవనం అవుతుంది కాబట్టి అధైర్యపడకు. అంటే ఎప్పటికైనా భగవంతుని కృప నీ మీద ప్రసరిస్తుంది, నేను గమ్యాన్ని చేరుస్తుంది, అధైర్యపడకు అని చెప్తున్నాడు. అంటే దాని భావం ఏంటంటే, ప్రీతము నీవెంత ప్రేమిస్తూ ఉన్నా ఆయన నుండి నీకు ఎటువంటి స్పందన రాకపోయినా అధైర్యపడకు. అయోమయంగా అగమ్యగోచరంగా ఉన్న ఎడారి లాంటి నీ జీవితం ప్రీతముని అనుగ్రహంతో ఏదో ఒక రోజు నందనవనంగా మారుతుంది. అంటే ఈ ఆయన ఇచ్చతో నువ్వు నడుపుతున్నా కూడా అనుకుంటూ ఉంటారు కొంతమంది, ప్రార్థనలు చేస్తున్నామండి, ప్రేయర్స్కి వెళ్తున్నాం, సహవాసాలకు వెళ్తున్నాం, ఇంత బాబా గురించి తెలుసుకుంటున్నా, అయినా మాకు ఈ కష్టాలేంటి, మేము బాబాని అధికాధికంగా ప్రేమిస్తున్నామండి అని ఎన్ని మాటలు అంటూ ఉంటాం. కానీ మనం అధైర్యపడిపోతూ ఉంటాం. కానీ తండ్రి ఏం చెప్తున్నాడంటే, ఎప్పటికైనా నీ శ్రమ వృధా కాదు. ఎందుకంటే నువ్వు ప్రేమికుడివి కదా. ప్రేమికుడు అనే స్థాయి నీకు వచ్చింది అంటే, ఆరో భూమికి వెళ్ళినా కూడా భగవంతుడు ఏం కావాలంటే కోరటండి, అంతా నీ ఇచ్చని తల ఒగ్గడంటండి. కాబట్టి మనల్ని బాబా ప్రేమికులు అన్నారు. కాబట్టి ప్రేమికుడుగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పటికైనా నీ ఎడారి జీవితం అంటే ఇది మాయా భ్రాంతి కనుక దీని గురించి నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎడారిగా ఉన్న నీ జీవితాన్ని నందనవనం మార్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు అని ఆ ధైర్యంతో హఫీజ్ చెప్పిన ఈ కవితకి భావం అండి. ప్రేమ పురస్కారం నీకు అందకపోయినా, అంటే బాబా నుంచి మనకి ఏ రిప్లై రాకపోయినా, అంటే మనకి కష్టాలే వస్తున్నాయి అనుకోండి,
పోనీ మనకి ఇష్టమైన దాన్ని తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు నువ్వు నిరాశ పడకు, ఇదంతా భ్రాంతి అని ముందు ఎందుకు చెప్పాను నేను? ఈ జీవితం అంతా ఒక మాయ, భ్రాంతి, భగవంతుడు ఒక్కడే సత్యమని బాబా అందుకే ముందు పరిచయం చేశారు ప్రేమికులకి. ఆ తర్వాత ఈ ప్రయాణం గురించి చెప్తున్నారు, ఈ ప్రయాణాన్ని పట్టించుకోవద్దు అంటున్నాడు. నువ్వు ప్రేమికుడు అయితే కనుక నిరాశ పొందకు, ఎందుకంటే ఎప్పటికైనా నందనవనం అవుతుంది నీ జీవితం. నందనవనం అవడం అంటే ఏంటంటే ఈ ఈ ఆత్మ పరమాత్మలో కలవడం అండి, ఈ జీవిత గమ్యాన్ని చేరడం. నందనవనం అంటే ఆ సత్యంలో కలవడం అండి. ఈ అసత్యం అనే ఆత్మ పరమాత్మలో కలవాలి అంటే ఈ ఈ మాయని, భ్రాంతిని అన్నిటినీ వదిలేసి ఆయన ఇచ్చకు తలవొగ్గితే కనుక మనం కూడా సత్యంలో లీనమైపోతాం. అప్పుడు అదంతా నందనవనం అయిపోతుంది అని చెప్తున్నాడు హఫీజు మహాకవి. ఇంకా రెండో కవితగా హఫీజు మహాకవి ఏమంటున్నాడంటే, హృదయాన్ని ఆయన నుండి దూరంగా పోనీకు, ప్రియతముని ఎడ నిర్లక్ష్యం చూపకు అంటున్నాడు. దీని భావం కూడా మనం అర్థం చేసుకోవాలి. హృదయాన్ని ఆయన నుండి దూరంగా పోనీకు అంటే హృదయంలో కొలువైన బాబాని మర్చిపోయి మన బలహీనతలతో, మన కోరికలతో నింపేస్తాం. బాబా కూడా చాలా సార్లు చెప్పారు, పరాయి వాళ్ళు ఉంటే ఆ స్థానంలోకి నేను రాను. పరాయి వాళ్ళు అంటే మన బలహీనతలండి, స్వార్థం, క్రోధం, కామం ఇవన్నీ ఉంటాయి కదా. ఈ బలహీనతలన్నీ ఉండడం వల్ల నేను ఎన్నిసార్లు నీ హృదయ ద్వారం దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినా సమయాలు ఉన్నాయి అంటాడు తండ్రి. కాబట్టి వీటినన్నిటికీ కూడా దూరంగా అంటే ఆయన్ని దూరంగా పెట్టుకు అంటే ఈ బలహీనతల్ని దూరంగా పెట్టు అని అర్థం. హృదయాన్ని ఆయన నుండి దూరంగా పోనీకు, ప్రియతముని ఎడ నిర్లక్ష్యం చూపకు అంటే ఇంకోసారి చూద్దాంలే, ఇంకోసారి చేద్దాంలే. ప్రేరైనా సరే, ప్రేమైనా సరే, ఏదైనా సరే బాబా పని అన్నప్పుడు వెంటనే చేసేయాలండి. అది ఎందుకంటే అది ఆయన ఇచ్చిన వరప్రసాదంగా మనం భావించాలి. ఇంకోసారి చేద్దాం, ఇంకోసారి చూద్దాం అనుకుంటే కనుక అది నిర్లక్ష్యమే అవుతుంది అంటున్నారు. ఏమో ఏ టైంకి ఎవరికి ఏది ప్రసాదించాలని రెడీగా ఉన్నాడో ప్రభువు మనకు తెలియదు. మనకు ఒక చిన్న కథ కూడా ఉంది. ఒక గురువు గారు శిష్యుడికి రేపు పొద్దున 4 గంటలకల్లా వచ్చేయి, నీకు భగవత్ సాక్షాత్కారం ఇస్తాను అంటాడు. పాపం రాత్రంతా మెలకుగా ఉంటాడు భగవత్ సాక్షాత్కారం కోసం. సరిగ్గా 4 గంటల కంటే 3:55కి అతను నిద్ర పట్టేస్తుంది. ఈలోగా సరిగ్గా 4 గంటలకి పాలవాడు తలుపు కొడితే గురువు గారు తలుపు తీస్తారు. పాలవాడికి భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. అంటే ఆ 5 నిమిషాలలో ఎంత జరిగిపోయిందో చూడండి. అదే అంటున్నారు ఇక్కడ. కాబట్టి నువ్వు ప్రభు ఎంత నిర్లక్ష్యం వహించకు, ప్రభువుని దూరంగా పెట్టకు అంటున్నాడు హఫీజు మహాకవి. అంటే మార్గంలో విసిగి వేసారి ప్రీతము నుండి హృదయాన్ని మరొక వైపు మరల నీకు, ప్రీతముని పట్ల ఎప్పుడూ ఉండే శ్రద్ధాభక్తులు, ఆరాధనా భావాన్ని అలాగే కొనసాగనివ్వు. ఆయనను ఆలస్యం చేయకు. నీవిప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా సహనంతో వాటిని భరించు. ఉన్న పరిస్థితులను తలుచుకుంటూ బాధపడిపోకు అని అర్థంటండి. ఎంత అద్భుతంగా హఫీజ్ మహాకవి రాశాడు, దాన్ని ఎంత సరళంగా మనకు అందించాడు తండ్రి చూడండి. హృదయాన్ని ఆయన నుండి దూరంగా పోనీకు అంటే మనం ప్రాపంచికంతో అతుక్కోకుండా ఉండకూడదని చెప్తున్నాడు. అంటే ఈ మార్గంలో ఎన్నో కొన్ని లక్షల జన్మలు మనం చేసి వచ్చాము. అదే అంటారు బాబా, ఈ జన్మలో నువ్వు ఇప్పుడు ఇలా తల్లిగా బోల్డు జన్మలు ఎత్తావు, కొడుకుగా బోల్డు జన్మలు ఎత్తావు. ఇవన్నీ అయ్యాక విసిగి వేసారి ఎప్పటికో నువ్వు భగవంతుని దశ తిరుగుతావు. ఆ దశ ఇది ఇప్పుడే తిరగచ్చు కదా అంటాడు తండ్రి. అలాగే మార్గంలో విసిగి వేసారి ప్రీతముని నుండి హృదయాన్ని మరొక వైపుకు మరల నీకు అంటే బాబాని నమ్ముకుంటున్న ఈ కష్టాలేంటండి నాకు అంటూ నువ్వు ఆ హృదయాన్ని డిస్టర్బ్ చేసుకోకు, అంటే కలత చెందిపోకు అని చెప్తున్నాడు తండ్రి. ప్రీతముని పట్ల ఎప్పుడూ ఉండే శ్రద్ధాభక్తులు, ఆరాధనా భావాన్ని అలాగే కొనసాగనివ్వు. కొంతమంది చాలా అద్భుతంగా బాబా వర్కులు చేస్తూ ఉంటారు. అంటే ఇంకా బాబాయే ప్రాణంగా ఉంటారు. కానీ చిన్న డిస్టర్బెన్స్ ఏదైనా కలిగిందంటే బాబాకి దూరం అయిపోతూ ఉంటారండి. కొంతమంది సెంటర్లకి రారు, సహవాసులకి రారు. ఇలా ఆన్లైన్ స్కైపుల్లో కూడా రాని వాళ్ళు ఉన్నారండి కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే అది మాయ. ఆ మాయ ఏదైనా మన చేత ప్రభావం చేస్తుంది. కానీ మనం అధిగమించాలి దాన్ని అధిగమించి బాబా ప్రేమే నాకు ముఖ్యం, ఇవన్నీ నాకు ముఖ్యం కాదు అని అధిగమించినప్పుడే మనం ప్రేమికులం. కానీ చిన్న చిన్న విషయాలకి ఎంతో అద్భుతంగా ప్రభువును ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, బొమ్మలు గీస్తూ అద్భుతంగా ఉండే ప్రేమికులు కూడా బాబాకి దూరమైన వాళ్ళు ఉన్నారు. అందుకనే బాబా ముందే చెప్పేస్తున్నాడు తండ్రి, హృదయాన్ని ఇబ్బంది పెట్టకు,
ప్రీతముని పట్ల ఎప్పుడూ ఉండే శ్రద్ధాభక్తులు ఆరాధనా భావాన్ని అలాగే కొనసాగనివ్వు. అంటే ఇంత డిస్టర్బెన్స్ అయితే మనం ప్రతిదాన్ని పోస్ట్ పోన్ చేస్తాం. భగవంతుని ఒక్కడినే మనం పోస్ట్ పోన్ చేస్తాం. ఏది కూడా పోస్ట్ పోన్ చేయం. నాగేశ్వరరావు గారు కూడా అంటారు, సెంటర్‌కి రావడానికి 5 నిమిషాలు లేట్ వచ్చినా, ఒకవేళ రాలేకపోయినా ఇన్ఫార్మ్ చేయండి అంటారు. ఎందుకంటే ఎదురు చూస్తాడు తండ్రి మన కోసం. ఒక 5 నిమిషాల ముందే బాబా వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఏదైనా సినిమా అంటే, ప్రయాణం అంటే అరగంట ముందే మనం వెళ్లి కూర్చుంటాం. అలాంటిది తండ్రి సాన్నిధ్యంలో ఉండడానికి ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడని తెలిసినప్పుడు 5 నిమిషాల ముందే ఎందుకు రాకూడదు అంటారు నాగేశ్వరరావు. అంటే మన నంబరింగ్ ఏ 10లోనో 8లోనో ఉంది బాబా నంబరింగ్. మన అవసరాలు, మన కోరికలు, మన మాయ అంతా నంబర్ 1లో ఉండడం వల్ల బాబా స్థానం వెనక్కి వెళ్ళిపోతోంది అంటారు నాగేశ్వరరావు గారు. అలాగే ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నాడు, నీ హృదయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా ఉండని, కానీ నువ్వు విసిగిపోకు. ఎందుకంటే ఇదంతా మాయా భ్రాంతి. కాబట్టి నీ శ్రద్ధ భక్తులు ఆరాధనా భావాన్ని అలాగే కొనసాగనివ్వు. ఆయనను అలక్ష్యం చేయకు. నీవిప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా సహనంతో వాటిని భరించు. ఉన్న పరిస్థితులను తలుచుకుంటూ బాధపడిపోకు. ఎందుకంటే ఉన్న పరిస్థితిని తలుచుకోవడం అంటే ఏది ఉండదండి. ఏది ఎక్కువ ఆనందం ఉండదు, ఏది ఎప్పుడు ఎక్కువ దుఃఖము ఉండదు. వచ్చిపోతూ ఉంటాయి. ఒక గడియారంలో లోలకంలా అంటే చూడనది ఒక టైము స్థిరపడిపోదు, అలాగా కదులుతూనే ఉంటుంది. ఈసీజీ కూడా చూడండి, ఒకసారి డాక్టర్ని ఇది చెప్పడం ఎందుకు అవసరం అంటే, నాకొకళ్ళు చెప్పారు ఇది. భగవంతుడి దగ్గరికి ఒక మా ప్రేమికుడు వెళ్ళి, ఎందుకు జీవితాన్ని ఎప్పుడూ ఆనందమయం ఉంచవు, ఒకసారి కష్టం ఒకసారి ఆనందం, ఎందుకు భగవంతుడా ఇలా చేస్తావు, మేము మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాం కదా అంటే, భగవంతుడు అంటాడు, ఒకసారి నీ గుండె రిపోర్ట్ చేయించుకున్నావా అని అడుగుతాడు. ఈసీజీ చేయించుకుంటాం కదా మనం, అది ఎలా చూపిస్తుంది, ఒకసారి అప్ ఒకసారి డౌన్ అట్లా చూపిస్తాయి గీతలు. అదే స్ట్రైట్ లైన్ అయితే డెడ్ అంటే మరణంతో సమానం, అలా వస్తే కనుక రిపోర్టు. కాబట్టి ఎప్పుడూ కూడా జీవితం అలా ఉండకూడదు, అప్ అండ్ డౌన్ అంటే అన్ని అనుభవాలు రుచి చూడాలి. రుచి చూసినప్పుడే నీకు జీవితం యొక్క విలువ తెలుస్తుంది అని చెప్తాడు భగవంతుడు. అలాగే ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, ఇలాంటిది ఏదైనా వచ్చినా కూడా నువ్వు కలత చెందకు, భగవంతుడి నుంచి దూరం అవ్వకు, ఈ పరిస్థితులు ఎప్పుడు ఇలా ఉండవు, కాబట్టి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పి రెండో కవితలో బాబా చెప్పారండి. ఇక మూడో కవితలో ఇలా 8 దాకా ఇచ్చారండి. 8 కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కొంచెం స్పీడప్ చేస్తాను నేను. మూడోది ఏం చెప్తున్నారంటే, యావగించే నీ మనసును, బాధపడే నీ హృదయాన్ని నిశ్చలంగా చేసుకో. ఐక్యతపై తప్పించే నీ కోరిక ఒకనాటికి ఫలిస్తుంది, అధైర్యపడకు. అంటే నీ మనసులో కలిగిన విసుగును, అయిష్టతను, నీ హృదయంలోని బాధను నియంత్రించుకుని స్థిరంగా నిబ్బరంగా ఉండడం నేర్చుకో. ప్రీతమునితో ఒకటవ్వాలనే నీ కోరిక ఏదో ఒక రోజు తప్పక నెరవేరుతుందని అనుకో. కాబట్టి అధైర్యపడకు అంటున్నారు. అంటే మనం చిన్న చిన్న వాటికే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పని మనిషితో స్టార్ట్ అవుతుందండి మన డిస్టర్బెన్స్. అది రాకపోతే మొత్తం అంతా ఆ రోజంతా డిస్టర్బెన్స్ గానే ఉంటాం. కాబట్టి లేచిన వెంటనే భగవంతుడికి థ్యాంక్స్, పడుకున్నప్పుడు లవ్ యూ చెప్పమని ఎందుకు అంటారు అంటే, థ్యాంక్స్ ఎందుకంటే మనం పడుకున్నాక మార్నింగ్ లేస్తామో లేదో మనకు తెలియదు. కాబట్టి అదొక అద్భుత అవకాశంగా భావించి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలా ప్రారంభిస్తే కనుక, అంటే తండ్రి నీ ఇచ్చకు తలవొగ్గి నేను ఈ రోజు నీ ఇచ్చ ప్రకారమే నడుచుకుంటాను థ్యాంక్స్. రాత్రి తండ్రి ఈ రోజు ఇదంతా నీకే అర్పిస్తున్నాను, ఇంత అద్భుతంగా ఎవరిని నొప్పించకుండా, నేను బాధపడకుండా ఈ రోజు గడిపినందుకు నీకు నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ చెప్పాలి అని అంటారు పెద్దలు. అలాగా ఈ బాబా కూడా ఏమంటున్నారంటే, ప్రతిదానికి నువ్వు కంగారు పడిపోకు, స్థిరంగా ఉండడం అంటే స్థిత ప్రజ్ఞత నేర్చుకో అంటున్నాడు తండ్రి. కాబట్టి ఎప్పటికైనా ఈ ఆత్మ పరమాత్మలో ఎప్పటికైనా కలవాలి. అదేదో ప్రయత్నం ఇప్పుడే చేసేయచ్చు కదా. నేను ఈ అవతార కాలంలో చాలా సులువైపోతుంది కూడా. ఎందుకంటే అవతారుడిగా వచ్చినప్పుడు భగవంతుడికి మానవుడికి అవతారుడు ఒక వారధిలా ఉంటాటండి. చాలా ఈజీగా దాని మీద నడుచుకుంటూ భగవంతుడిలో ఐక్యమైపోవచ్చు అని చెప్పి ఒక ఒక సందేశం కూడా మనం విన్నాం. చాలా ఈజీ. అదే కనుక అవతారుడు అవతార కాలం అయిపోయాక కనుక మనం భగవంతుని పట్టుకుంటే, మెహర్ బాబానో ఎవరినైనా పట్టుకుంటే చాలా వందల ఏళ్ళు, అంటే ఒక మీరాలాగా, ఒక పాండురంగంలాగా అలా శ్రమ పడాలటండి. అంత శ్రమ మనం పడగలమా? మీరాబాయిలాగా, సతీ సక్కుబాయిలాగా మనం పడలేము. కానీ అలా పడలేం కనుక ప్రభువు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు అవతారం చాలించినా కూడా స్థిత ప్రజ్ఞులు కనుక, అవతారం 100 ఏళ్ళు 200 ఏళ్ల తర్వాతో వాళ్ళందరూ కూడా భగవంతుల్లో ఐక్యమయ్యారు. కానీ వాళ్ళలో ఉన్న స్థిత ప్రజ్ఞత ఆ జన్మలోనే
అవతారం చాలించినా కూడా ఆ అవతారంలోనే ఐక్యమయ్యగలిగారు అంటే అంత స్థితప్రజ్ఞత, అంత నిబ్బరం వాళ్ళకు ఉండేది. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు తట్టుకునేవారు. కానీ అది ఇప్పుడు కష్టం మానవుడికి. ఎందుకంటే మాయా ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల అవతార కాలం వర్క్ ఉన్నప్పుడే ఆయన్ని పట్టుకుంటే చాలా సులువుగా ఆయనలో కలిసిపోగలం. కాబట్టి ఈ స్థిరంగా ఉండడం, నిబ్బరంగా ఉండడం, ఇవన్నీ నువ్వు నేర్చుకుని ఎప్పటికైనా నేను భగవంతుడు ఐక్యమవుతాను అనే భావనతో గడుపు అని చెప్తున్నారు. ఇక 4వ కవితగా ఏం చెప్తున్నారంటే, తెర వెనక ఒక రహస్య క్రియ జరుగుతోంది, అది నీకు తెలియదు. అందువల్ల ఆశ వదులుకోకు, దిగులు చెందకు, అధైర్యపడకు అని చెప్తున్నాడు హఫీజు మహాకవి. అంటే దీని అర్థం, నీ ఆత్మ ప్రయాణం పురోగమనానికి ఏది అవసరమో అదే చేస్తాడు నీ ప్రీతముడు. ఆత్మ ప్రయాణాన్ని ముందుకు నడిపించడం ఆయన నీకు తెలియకుండానే రహస్యంగానే చేస్తాడు. బాహ్యంగా నీకు కనిపించే కష్టాలు, బాధలు తట్టుకోలేక జీవితంపై ఆశను వదులుకోకు, దిగులు చెందకు, అధైర్యపడకు. ఇది హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ గుర్తు రావాలండి మనకు వెంటనే. మన ఆత్మ ప్రయాణ పురోగమనం అంటే రాయి నుంచి ఇప్పటి ఈ జన్మ వరకు బాబాకి తెలుసు. మన స్కాన్ చేసేస్తారు బాబా దగ్గరికి వెళ్తే అంటారు చూడండి, అలా ఆత్మ ప్రయాణం బాబాకి తెలుసు కనుక నువ్వు కోరుకో, కానీ నాకు తెలుసు నీకు ఎలా ఆ కోరిక తీరిస్తే నీ ఆత్మ ప్రయాణం సుగమనం అవుతుందో అలా నేను ఆ కోరికను తీరుస్తాను తప్ప ఇలాగే నా కోరిక తీరాలని మాత్రం కోరకు అంటాడు తండ్రి. అందుకే అవసరాలు తీరుస్తాను, కోరికలు తీర్చున్నాడు. కోరిక తీర్చడం వల్ల ఏమవుతుందంటే అది ఒక సంస్కారం అయ్యి మన ఆత్మ ప్రయాణం ఈ జన్మతో అయిపోవలసింది నెక్స్ట్ జన్మకి పోస్ట్ పోన్ అవుతుంది. ఇవన్నీ తండ్రికి తెలుసు కనుక నువ్వు కోరుకోవద్దు, నాకు తెలుసు ఏమి ఇవ్వాలో. నువ్వు అడిగేది ఆవగింజైతే నేను ఇచ్చేది ఆకాశం అంతా అనేవాడు. అందుకని హైయెస్ట్ ఆఫ్ ది హై సందేశం ఇచ్చింది కూడా ఈ సందర్భం అంటే ఈ సందర్భంగా మనకి జ్ఞాపకం రావాలండి వెంటనే. నీ ఆత్మ ప్రయాణ పురోగమనానికి ఏది అవసరమో అదే చేస్తాడు నీ ప్రీతముడు. ఆత్మ ప్రయాణాన్ని ముందుకు నడిపించడం ఆయన నీకు తెలియకుండానే రహస్యంగానే చేస్తాడు. మనకి తెలియదు బాబా ఏం చేస్తున్నాడు, ఎందుకు ఈ కష్టం వచ్చింది, మన ఎందుకు అక్కడ ఆపాడు వెళ్లకుండా, ఇవన్నీ మనకు తెలియవండి. ఎస్, ఇది బాబాకి ఇష్టం లేదని మనం వెంటనే బాబాకి తల ఒగ్గేయాలి. ఏదైనా ఒక చోటుకి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక పని అవ్వలేదు అంటే దానికి కారణం బాబాకి తెలుసు. కాబట్టి ఎస్ బాబా, నేను ఒప్పుకుంటున్నాను, నేను అంగీకరిస్తున్నాను, నువ్వు ఏది చెబితే అదేని మనం వెంటనే బాబాకి థ్యాంక్స్ చెప్పేయాలండి ఆ పని అవ్వకపోతే కనుక. ఎందుకంటే దానివల్ల మనకి ఏదో నష్టమో కష్టమో ఏదో జరుగుతుంది, మన ఆత్మ ప్రయాణానికి అది అడ్డవుతుంది కనుక బాబా చెయ్యలేదనే భావనతో నువ్వు ఉండు అని చెప్తున్నాడు. కాబట్టి బాహ్యంగా నీకు కనిపించే కష్టాలు, బాధలు తట్టుకోలేక జీవితంపై ఆశను వదులుకోకు, దిగులు చెందకు, అధైర్యపడకు. ఎంత అద్భుతంగా ప్రభు భరోసా ఇచ్చాడో మనకి. ఇక 6వదిగా, నీ శ్రమకు విఘాతం కలిగించే మాయ తన సర్వశక్తులు ఒడ్డి అడ్డుకుంటుంది. కానీ నీకు నోవా వంటి కెప్టెన్ లభించినప్పుడు రేవుకు నీవు సురక్షితంగా చేరుకుంటావు, అధైర్యపడకు అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే, ప్రీతముని అంటే దైవాన్ని చేరాలనే మొదలుపెట్టిన నీ ప్రయాణ మార్గం పూల పాన్పు కాదు. దారిలో ఎన్నో ఆటంకాలు, కష్టాలు, ఇక్కట్లు, ప్రతికూలతలు ఎదురవుతాయి. వాటి కారణంగా నీ గమ్యం చేరే మార్గాన్ని తప్పుదోవ పట్టనీకు, ధైర్యంగా ముందుకు అడిగేయి అంటున్నాడు తండ్రి. ఆయనే ఈ కెప్టెన్ అయినప్పుడు మన జీవిత రథసారథి ఆయనే అయినప్పుడు, ఆయనే నడిపిస్తున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటి భగవద్గీతలో అంటే భారతంలోనే అర్జునుడు భయపడతాడండి. కృష్ణుడు రథసారథి అయినా కూడా చంపు అన్నా కూడా చంపడు అర్జునుడు. అంటే మాయ ఎలా ప్రభావం చూపుతుందో అన్నదానికి అది కూడా విధేయత కాదని కూడా బాబా చెప్తారు. అప్పుడు కృష్ణుడు విశ్వరూపం చూపించాక అర్జునుడు వాళ్ళందరినీ చంపుతాడు. కాబట్టి అది విధేయతే కాదు అన్నారు బాబా. ఇక్కడ కూడా బాబా ఏమంటున్నారంటే, మాయ వలన నీకు అన్ని నిజాలు అనిపిస్తాయి, ఈ జీవితంలో నీకు జరిగే కష్టాలు, నష్టాలు ఇవన్నీ నిజాలు అనిపిస్తాయి. కాబట్టి దాన్ని అతుక్కుపోకు, నిన్ను నడిపించేది బాబా. అంటే మనం పాటలు పాడుకుంటాం, నడిచేది మేము, నడిపించేది నీవు అని. అది పాట రూపంగా కాకుండా జీవితంలో ఆచరించమంటున్నాడు తండ్రి ఈ సందర్భంగా. ఇక 6వ సందేశంగా 6వది 7కి చెప్తున్నాడు హఫీజు మహాకవి. మార్గం ప్రమాదాలతో నిండి ఉన్న, దారి ఎంతకి తరగనట్టున్న, ప్రతి ఆరంభానికి అంతం ఉండేలా నీ నెచ్చలి నీకు సహాయపడతాడు, అధైర్యపడకు.
ప్రతి టైంలోనూనండి తండ్రి, ఈ సహవాసులోనే కాదు, దర్శనాల్లోనే కాదు, ఆలింగనాల్లో కాదు, ప్రతి వాటిలో కూడా బాబా నాకేసే చూస్తున్నాడా, నా తండ్రేనా, నా తల్లేనా, నా నెచ్చలేనా, ప్రతి వాళ్ళు అనుభూతి పొందారండి బాబా దర్శనంలో. అందుకే బాబా ప్రతిసారి కూడా నేను నీ తండ్రిని అనుకో, నీ గురువుని అనుకో, నీ నెచ్చులనుకో, ఆఖరికి నీ భర్తను అనుకో అని కూడా చెప్పారు ఒక సందర్భంలో. అంటే ఎంత అద్భుత పరిపూర్ణ అవతారం మనకు అవగతం అవ్వాలి ప్రభు యొక్క ఈ మాటలలో. అందుకని ఇక్కడ హఫీజ్ మహాకవి అన్నదాన్ని బాబా ఏం చెప్తున్నారంటే, మార్గంలో ప్రమాదాలతో నిండా ఉన్నా కూడా, దారి ఎంతకీ తరగనట్టున్నా కూడా, ప్రతి ఆరంభానికి అంతం ఉంటుంది. నీ నెచ్చని దానికి నీకు సహాయపడతాడు, అధైర్యపడకు అంటే, దారి మొత్తం ప్రమాదాలతో నిండి ఉన్నప్పటికీ, దారి తెన్ను తెలియక దారి ఎంతకి తరగనట్లు అనిపిస్తున్నప్పటికీ, నీవు మొదలుపెట్టే ప్రయాణానికి ఆరంభం ఉంది కాబట్టి తప్పక అంతం కూడా ఉండి తీరుతుంది. ఏదో ఒకనాటికి నీవు గమ్యం చేరుకుంటావు. నీవు నమ్ముకున్న నీ ప్రభువు నీకు సహాయపడతాడు, అధైర్యపడకు. ఎంత అద్భుతమైన భరోసా. అంటే మనం ఈ జన్మ కాదండి, మళ్ళీ జన్మ అంటూ ఉంటారు చూడండి. కానీ ప్రభు భరోసా ఇచ్చేశాడు మనకి. నువ్వు కనుక నా ఇచ్చకు తలవగ్గితే, నా కృపకు పాత్రుడవైతే, భగవంతుడే సత్యం అనుకుంటే, నన్నే ప్రేమిస్తే, రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటే, ఈ జన్మలోనే గమ్యాన్ని చేరుస్తాను అంటే, దారిలో ఎన్ని అవకదవకలు, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఇది ఆరంభము ఉంటుంది, అంతము ఉంటుంది కదా. ప్రతిదానికి ఎండింగ్ ఉంటుంది. ఎండింగ్ లేకుండా ఏది ఉండదు కనుక, అలా ఎండింగ్ కావాలి అంటే నేను నీకు సహాయపడతాను అని చెప్తున్నాడు మన ప్రియతమ తండ్రి మెహర్ బాబా. ఇక 8వగా, ఈ నెచ్చలి అంటే భగవంతుడు ఒకడే అయినప్పుడు అర్జీలు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టకు, ప్రేమ యొక్క షరతులను, పరీక్షలను, పరిస్థితులను ఆనందంగా స్వీకరించు. అంటే ఇక్కడ భగవంతుడు ప్రేమికుడు అని చెప్పి మనం పాట పాడుతూ ఉంటాం. మెహశ్రీ గారు రాసింది, తెలుసుకో తారతమ్యాలు ప్రేమ భక్తి మధ్య నడుమ ప్రేమిక అని. ఇక్కడ హఫీజ్ మహాకవి కూడా అదే చెప్తున్నానండి. ఈ నెచ్చెలి అంటే మన ప్రీతముడు అంటే భగవంతుడు ఒక్కడే అయినప్పుడు అర్జీలు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టకు, ప్రేమ యొక్క షరతులను, పరీక్షలను, పరిస్థితులను ఆనందంగా స్వీకరించు. అంటే ప్రేమ అన్న ఉన్న చోట ప్రతిదీ యాక్సెప్టెన్సే ఉంటుందండి. ఏది ఇచ్చినా కూడా తండ్రి నీ ఇచ్చా అని తలవగ్గడం అనమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. నీకు సహాయం చేసే ఆప్తుడు భగవత్ స్వరూపుడే అయినప్పుడు ఇది కష్టం, అది ఇబ్బంది అని ఫిర్యాదులు చేసి ఆయనను ఇబ్బంది పెట్టకు. ఏ పరిస్థితి అయినా ఆయన కల్పించినదే, ఏం చేసినా అది నా శ్రేయస్సు కొరకే చేస్తాడు అనే సదవగాహన అలవరుచుకో. మారు మాట్లాడకుండా ప్రేమ యొక్క షరతులను, పరీక్షలను, పరిస్థితులను ఆనందంగా స్వీకరించు. ఎంత అద్భుతమైన ఈ సందేశాన్ని ప్రభు దర్బారులో చదివించి వివరణ ఇచ్చి ఇంత భరోసా ఇచ్చినప్పుడు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ధన్య జీవులండి. ఇది మనకి తెలియపరిచిన హఫీజ్ మహాకవికి, బాబా చదివించిన ఆ దర్బార్లో చదివించిన ఫ్రాన్సిస్ బ్రావజానికి మనందరం కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేయాలి. ఎందుకంటే భగవంతుడంటే ఇలాంటి వాడు, అధైర్యపడకు, నీ చెలిమే, నేనే నీతో ఉన్నాను, ఇంకెవరు నీతో ఉండరు, నీ హృదయంలో నన్నే ఉంచుకో. ఇలాంటి అద్భుత సందేశాన్ని ప్రభువు దర్బారులో చదివించాడు అంటే విన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులు. తలుచుకుంటూ ఆయన ప్రేమలో పొంగిపోతున్న మనం కూడా చాలా అదృష్టవంతులండి. కాబట్టి ఆ రోజు ఈ హఫీజ్ మహాకవి సూక్తులు అయ్యాక ఈ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో వేలాది మంది సమావేశమై ఉండగా బాబా ఎంతటి చక్కటి హామీ అభయం ఇచ్చారో తెలుసుకోండి. భగవంతుడు ఎక్కడో సుదూరు లోకాల్లో ఉన్నాడనుకునే అజ్ఞాన మానవాళికి నేను మీకు ఎంతో దగ్గరగా, మీ శ్వాస కంటే దగ్గరగా ఉన్నాను, అందరికీ అందుబాటులో ఉన్నాను అంటున్నాడు మన మెహర్ బాబా. కాబట్టి మీకు సహాయం చేయడానికి భూమిపై అవతరించాను. నేను అందిస్తున్న చేయి అంటే సహాయం. అందుకుని నాతో రండి. నాతో కలిసి నడిచినప్పుడు మార్గం గురించి నీవు భయపడినంత భయంకరంగానూ అగమ్య గోచరంగానూ ఉండదు. నీవు నన్ను తోడుగా చేసుకుని ఈ దారిలో ప్రవేశిస్తే దారి బాగా తెలిసిన నేను నిన్ను సులభంగా, శీఘ్రంగా గమ్యాన్ని చేరుస్తాను అంటూ బాబా సునాయాస ప్రయాణానికి, అంటే ఆ ప్రయాణం అంటే ప్రేమ మార్గం ద్వారా ద్వారాలు తెరిచాడు తండ్రి అని రాస్తున్నారు ఇక్కడ. ఈ ద్వారాలు అవతార కాలంలో మాత్రమే అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ అవతార కాలంలో లభించిన మహత్ భాగ్యాన్ని మనం గుర్తిరిగి దానిని 100% సద్వినియోగపరుచుకోవాలి అని రాస్తున్నారు. కాబట్టి బాబా అండను మన గుండెల నిండా నింపుకొని మిగిలినదంతా పక్కన నెట్టివేసి బాబా చెప్పినట్లు అనుసరిస్తూ, అంటే బాబా ఏమన్నారు, నాకు విధేయులవ్వండి,
నన్ను ప్రేమించండి, నా ధామన్ని పట్టుకోండి, అది చాలు అంటున్నాడు తండ్రి. చాలా సింప్లిసిటీగా బాబా చెప్తున్నారు. అది కూడా మనకు కష్టం. కాబట్టి ఈ గమ్యాన్ని చేరాలి అంటే ఆయన చూపిన మార్గమే అతి దగ్గర దారి, అదే రాచబాట అని మనకి అవగాహన అవ్వాలండి. కాబట్టి మనం బాబా చెప్పిన విధంగా బాబాను ప్రేమిస్తూ, ఆయన్ని స్మరిస్తూ, బాబా చెప్పినట్లుగా ఆయనకు నచ్చే విధంగా, బాబా చెప్పినట్లుగా ఆయనకు నచ్చే విధంగా, అంటే ఆయన సంతోషాన్ని మనం కోరాలి ప్రేమికులుగా. కాబట్టి ఆయనకు నచ్చే విధంగా మన జీవితాన్ని జీవిస్తే మనం మన గమ్యాన్ని సులభంగా చేరడానికి మన నెచ్చలి, మన దైవీ మానవుడు, మన ప్రియతముడి అండ మనకి సర్వదా ఉంటుందని నాకు అనిపించిందండి. ఈ సందేశం చాలా అద్భుతంగా ప్రభు ఇవ్వడం, అది మనం తలుచుకోవడం మన మహాభాగ్యం. అవతార్ మిహే బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి. గత వారం ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ చెప్పిన విషయాలు కాకుండా ఈరోజు మళ్ళీ ఆ 4 రోజుల సమావేశంలో జరిగిన విషయాలు చెప్తూ హఫీజ్ గారి కవితల గురించి ప్రాథమికంగా ఆ 8 కవితలు బాబా చదివించి, ఫ్రాన్సిస్ రామయ్య గారు ఇంగ్లీష్లో తర్జుమా చేసి చదివించి వాటికి అర్థాలని కూడా చెప్పడం జరిగింది. బాబా ఆయన ఏ కార్యక్రమం కోసం భూమి మీద వచ్చాడో ఆ కార్యక్రమం నెరవేరడం కోసం ఏ విధంగా చెప్తే మనం అవగాహన చేసుకుంటామో ఆ విధంగా ఆయన మనకి చెప్పి ఆ ప్రేమ ప్రసాదం ఉంది మనకి పంచి ఇచ్చారు. ఆయన ఎప్పుడు కూడా మనని అతి సన్నిహితంగానే చూసుకునేవారు. నా కొంగు వదలకు అంటే కొంగు అంటే ఫిజికల్గా ఆయన కొంగు పట్టుకోవడం కాకుండా ఆయన ఇచ్చే మేరకు మనం జీవించడం, ఆయనకి అతి సన్నిహితంగా ఉండడం, వాటి మీదే కాన్సన్ట్రేట్ చేసేవారు. మనం భౌతిక ఆలోచనలు అనేక విధాలుగా ఉంటాయి కాబట్టి ఆ దృష్టి మళ్లించకుండా ఉండడం కోసం ఇవన్నీ కూడా చెప్పేవారు. ప్రేమ పురస్కారం నీకు అందకపోయినా ఈ ఎడారి నందనవనం అవుతుంది అని చెప్తే, ఆయన ప్రేమ పురస్కారం అంటే మనం గౌరవించి పురస్కరిస్తారని కాదు. మనం ఈ భౌతిక ప్రపంచంలో పూర్తిగా నిండి ఉన్నాం, మనం పక్కదారి పడుతున్నాం. అందుకని మన దృష్టి అంతా ప్రపంచం మీదే ఉంటుంది, భగవంతుడికి దూరంగా ఉంటుంది. అలా ఉన్నా కూడా నువ్వు అధైర్యపడద్దు, నీకు ఏది కావాలో నీకే తెలియదు కాబట్టి అది నీకు అందిస్తాను అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన ప్రేమ, ఆయన ప్రీతంని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆయన మన మధ్యకు వచ్చారు, మన సన్నిధిలో ఉన్నారు. ఆయన 2 చైతన్యాలు ఏకకాలంలో కలిగి ఉన్నాడు. మనలో ఉన్న ఆయన, ఆయనలో ఉన్న మనం. ఈ ఉండయారు నాటువి బట్ మనం ఏకత్వమే. కాబట్టి ఆ ఏకత్వ భావాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోయినా ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా పూర్తిగా ఆచరణాత్మకమైనవి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మార్గంలో నడిచినట్లయితే సులభం అవుతుంది. ప్రతి వాళ్ళు మోక్షం పొందవలసిన అర్హత ఉంది, పొందుతారు కూడా. కానీ టైం ఫ్యాక్టర్, ఇక్కడ ఆ టైం ఫ్యాక్టర్ తగ్గించడం కోసం ఆయన అనేక మార్గాలుగా, అనేక విధాలుగా, అనేక సార్లు మన మధ్యకి వచ్చి ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం కాకపోయినా, అందుకే చెప్పారు కదా, నీకు అర్థం కాకపోయినా నేను బాధపడకు, నేనేం చెప్పానో అది చేసుకుపోమన్నారు గుడ్డిగా. అందుకనే ఆ ప్రియతముడు మనకి ఎప్పుడు సన్నిహితంగానే ఉంటాడు. ఆ సన్నిహిత తత్వం మనం అవగాహన చేసుకుని ఆయన చెప్పినట్టుగా మనం ఆచరించవలసిన అవసరం ఉంటుంది. జై బాబా. మళ్ళీ సంకీర్తన కార్యక్రమం ముందు మల్లికార్జున గారు ఒక పాట పాడతారు, తర్వాత విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం
ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం. ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం. మరువకోయి నామం తరించే సమయమీ విరామం. మరువకోయి నామం తరించే సమయమీ విరామం. మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం. ఐహిక వాంఛల వలలో తగిలి జన్మ రహస్యం మరచి, దైనందిన మన నిత్య జీవనపు లక్ష్యము నేవే మరచి. ఐహిక వాంఛల వలలో తగిలి జన్మ రహస్యం మరచి, దైనందిన మన నిత్య జీవనపు లక్ష్యము నేవే మరచి. ఆశామోహపు సంసారంలో సతమతమయ్యెదవేళ. ఆశామోహపు సంసారంలో సతమతమయ్యెదవేళ. మరువకోయి నామం తరించే సమయమీ విరామం. మరువకోయి నామం తరించే సమయమీ విరామం. మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం. మానవ సేవే మాధవ సేవను దివ్యోక్తుల మది తలచి, ఈర్ష్యాద్వేష పుటగ్ని జ్వాలలను ప్రేమ పయోధిని ముంచి. మానవ సేవే మాధవ సేవను దివ్యోక్తుల మది తలచి, ఈర్ష్యాద్వేష పుటగ్ని జ్వాలలను ప్రేమ పయోధిని ముంచి. సోదర మానవ సేవా భాగ్యం ఈశ్వర సేవా ఫలితం. సోదర మానవ సేవా భాగ్యం ఈశ్వర సేవా ఫలితం. మరువకోయి నామం తరించే సమయమీ విరామం. మరువకోయి నామం తరించే సమయమీ విరామం. మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం. దుర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి, దుస్థితిలో గల దీన జనాళిని ప్రేమించుటకనుభూతి. దుర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి, దుస్థితిలో గల దీన జనాళిని ప్రేమించుటకనుభూతి. స్వార్థం రోసి త్యాగం చూపి అనుభవించు ఫలితం. స్వార్థం రోసి త్యాగం చూపి అనుభవించు ఫలితం. మరువకోయి నామం తరించే సమయమీ విరామం. మరువకోయి నామం తరించే సమయమీ విరామం. మెహర్ ప్రభుని పద సేవనం उत्कृष्ट मानव जीवनम। अवतार मेहर बाबा की जय। जय बाबा। थैंक यू बाबा। थैंक यू ఆల్ అందరికి జయ బాబా అండి। జయ బాబా। ఇప్పుడు విజయలక్ష్మి గారు ఒక పాట పాడతారు, తర్వాత విశాలి గారు సిద్ధంగా ఉన్నారు। జై బాబా అండి। అవతార్ మెహర్ బాబా की జై। ఎంత మోహనాకృతియో కను విందు చేసెనే, వింత వింత కాంతులతో ఎదను దోచనేదో హాయన సగనే। ఎంత మోహనాకృతియో కను విందు చేసెనే, వింత వింత కాంతులతో ఎదను దోచనేదో హాయన సగనే। मेहर मेहर जय, मेहर मेहर जय। ఆకృతిలో మానవుడై అవతరించినాడట, కుష్టు జనులను ఇప్పుడు చేరదీసినాడట। ఆకృతిలో మానవుడై అవతరించినాడట, కుష్టు జనులను ఇప్పుడు చేరదీసినాడట। సురలైనా పొందని భాగ్యం కలుగ చేసినాడట, సురలైనా పొందని భాగ్యం కలుగ చేసినాడట।
మోహనమైన రూపం గాంచి తపన చేసినాడట. మోహనమైన రూపం గాంచి తపన చేసినాడట. కమ్మని ఆ చిరు నగవులలోనే ఎంతగా అరుదించును. ఎంత మోహనాకృతియో కను విందు చేసనే. వింత వింత కాంతులతో ఎదను దోచనేదో హాయి నొసగనే. గుండెలోకి గురి చూసి కుశలమడుగు కన్నులట. అండగా నేనున్నానంటూ అభయమిచ్చు ఆప్తుడట. గుండెలోకి గురి చూసి కుశలమడుగు కన్నులట. అండగా నేనున్నానంటూ అభయమిచ్చు ఆప్తుడట. మనసు నెరిగిన నిజమును చెప్పే మహిమాన్విత చూపులట. మనసుకు నెరిగిన నిజమును చెప్పే మహిమాన్విత చూపులట. సంసారం మాయం చేసే చలువని విరితాములట. చరములవే ప్రభువరములవే మన పాలిట కల్పతరువులవే. శరములవే ప్రభువరములవే మన పాలిట కల్పతరువులవే. ఎంత మోహనాకృతియో కను విందు చేసనే. వింత వింత కాంతులతో ఎదను దోచనే ఏదో హాయి నొసగనే. ప్రేమంటే తానే అని చాటి చెప్పు నగములట. ప్రేమించుట కాదే అని నిజము చెప్పు సూక్తులట. ప్రేమంటే తానే అని చాటి చెప్పు నగవులట. ప్రేమించుట కాదే అని నిజము చెప్పు సూక్తులట. ప్రేమికునకు ప్రియతమునకు ఏ పసందైన కాంకలట. ప్రేమికునకు ప్రియతమునకు నే పసందైన కాంకలట. పండాలనుకుంటే చాలు ఇల్లు చేయు వన్నెలట. పందాలనుకుంటే చాలు ఇల్లు చేయు వన్నెలట. తుంటరివే అసలంటనివే మన ఇంటన ఉండే పంటలవే. తుంటరివే అసలంటనివే మన ఇంటన ఉండే పంటలవే. ఎంత మోహనాకృతియో కను విందు చేసనే. వింత వింత కాంతులతో ఎదను దోచనే ఏదో హాయి నొసగనే. అందమే ఆనందమని రుజువు చేయు రూపమట. ఆనందమే ప్రేమని గురుతు చేయు వదనమట. అందమే ఆనందమని రుజువు చేయు రూపమట. అందమే ప్రేమని గురుతు చేయు వదనమట. సాహిత్య పౌన్నత్యముకే కళను తెచ్చినాడట. సాహిత్య పౌన్నత్యముకే కళను తెచ్చినాడట. మెహర్ శ్రీ సాన్నిధ్యములో విల్లి విరిసినాయట. మెహరు శ్రీ సాన్నిధ్యములో వెళ్ళు విరిసినాయట. ఆజుడట అవతారుడట సరిసాటి ఎవ్వరూ లేరట. ఆజుడట అవతారుడట సరిసాటి ఎవ్వరూ లేరట. ఎంత మోహనాకృతియో కను విందు చేసనే. వింత వింత కాంతులతో ఎదను దోచనే ఏదో హాయి నొసగనే. మేహరు మేహరు జై, మేహరు మేహరు జై. జై బాబా అండి. బనగేశ్వర గారు జై బాబా. థ్యాంక్స్ అండి. జై బాబా. అందరికి జై బాబా. జై బాబా. ఇప్పుడు విశాలి గారు పాడిన తర్వాత మనకి అరుణారవింద్ర గారు సిద్ధంగా ఉన్నారు. अवतार मेहर बाबा की जय। ప్రేమేనా మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా. ప్రేమేనా మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా. ప్రేమేనా ఏ ప్రేమను పొంది మనము ఇంకేమి ఆశించము. ఏ ప్రేమను పొంది మనము
ఇంకేమి ఆశించము. ఏ ప్రేమే మనసు నిండి ఏకత్వము చూపును అది ప్రేమేనే. ఏ ప్రేమే మనసు నిండి ఏకత్వము చూపును అది ప్రేమేనా. మెహరు ప్రభువు చూపినది ప్రేమేనా, ప్రేమేనా. దేశాలను మోసాలను దేహిని బాధించేది, దేశాలను మోసాలను దేహిని బాధించేది. మాయా మోహములు కూడా మొదలంటను కూచేదది ప్రేమేనా. మాయా మోహములు కూడా మొదలంటను కూచేదది ప్రేమేనా. మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా, ప్రేమేనా. మన కోర్కల గూడుల తాపములన్నీయు తొలగించి, మన కోర్కుల గూడుల తాపములన్నీ తొలగించి, కర్మ జ్ఞాన యోగాదలు జ్ఞేయము తానైనదది ప్రేమేనా. కర్మ జ్ఞాన యోగాదలు జ్ఞేయము తానైనదది ప్రేమేనా. మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా, ప్రేమేనా. అమెరికన్లు ఆంగ్లేయులు ఐరోపాదేశీయులు, అమెరికన్లు ఆంగ్లేయులు ఐరోపాదేశీయులు క్రీస్తు భువికి మరల నిజ ప్రేమను చాటేడన్నది ప్రేమేనా. క్రీస్తు భువికి మరల నిజ ప్రేమను చాటేడన్నది ప్రేమేనా. మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా, ప్రేమేనా. ప్రేమ గుణము నిస్వార్థత ప్రేమయే నిర్భీకత, ప్రేమ గుణము నిస్వార్థత ప్రేమయే నిర్భీకత. ప్రేమమయుడు తానే రామచంద్రుని ఏలేడన్నది ప్రేమేనా. ప్రేమమయుడు తానే రామచంద్రుని ఏలేడన్నది ప్రేమేనా. మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా, ప్రేమేనా, ప్రేమేనా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు పాట పాడిన తర్వాత ఎంఎస్ సుశీల్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి అరుణ్ గారు. సుశీల్ గారు మీరు సిద్ధంగా ఉంటే పాడండి. జై బాబా సార్. జై బాబా. జై బాబా అండి, వినిపిస్తుంది? వినిపిస్తాను, పాడండి. జై బాబా. జై అవతార్ మెహర్ కి జై. జై బాబా. జై బాబా. మెహరు బాబా నీవే మా జీవితం, మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం. సదా నిన్ను కోరే చిదానంద రూపా, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా. సదా నిన్ను కోరే చిదానంద రూపా, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా. పూజించేము నిన్నే, పూజించేము నిన్నే మెహరు దైవమా. మెహరు బాబా నీవే మా జీవితం.
ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలోనా, ఆచరించలేము నీ సూక్తులన్నీ, అనుసరించలేము నీ బాటలోనా, ఆరాధించినాము ఆరాధించినాము నీ ప్రేమకై, మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమలోన నీవు, మాయలోన మేము, ప్రేమలోన నీవు, మాయలోన మేము, నాలోనే ఉన్నా నాలోనే ఉన్నా నిన్ను గాంచలేము, మెహరు బాబా నీవే మా జీవితం. ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం, మెహరు బాబా నీవే మా జీవితం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్, అందరికీ జై బాబా అండి. ఇవ్వండి. ఇప్పుడు ఉమ్మగారు ప్రార్థనలు, సమయం అయిపోయింది. ఉమ్మగారు ప్రార్థనలు, అరుణ్ గారు హారతి. జై బాబు అండి. ఉమ్మగారు మ్యూట్ లో ఉన్నారు. జై బాబా. ప్రేయర్ ప్రార్థన చేయాలి. చేయండి. అవతార్ మెహర్ ప్రార్థన బాబా. ప్రేయర్ చేస్తున్నాను. అవతార్ మెహర్ ఇది ఏంటో ఇది. జై బాబా. ఓ పర్వతిగార్, the preserver and protector of all. You are without beginning and without end, non-dual, beyond comparison and none can measure you. You are without color, without expression, without form and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with us divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all men's and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameswar. You are the beyond God and the beyond God also. You are Brahma, Allah, Ilahi, Esdan, Ahur, Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false and unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy,
We ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to our will. Amen. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు మనం అందరం హృదయాంతరాల్లోంచి బాబాను తలుచుకుంటూ కొద్ది క్షణాలు మౌనం, తర్వాత అరుణ రవీంద్ర గారు హారతి సిద్ధంగా ఉన్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అరుణ గారు హారతి పడండి. జై బాబా సార్. నామస్మరణ అవ్వలేదు కదా. చెప్పండి నామస్మరణ. అవతార్ మెహర్ బాబా की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ముత్యాల హారతి ముత్యాల హారతి మెహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి మనసే మంగళ హారతి ముత్యాల హారతి మెహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి మనసే మంగళ హారతి. చందరుని బోలు ముఖ కమలమునకు చంద్రుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి మెహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి మా మనసే మంగళ హారతి. కనుదోయి కను జగమంతా భ్రాంతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనమున నిలుపుము మెహరు మూర్తి మనమున నిలుపుము మెహరు మూర్తి మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి మెహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి.
మాయా మమతల మరుగున దాగిన మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనెంచి మాయా మమతల మరుగున దాగిన మానవాళిని మేల్కొల్పగనెంచి మస్తు రక్షణ చేయగనెంచి మస్తు రక్షణ చేయగనెంచి మహిని జనించిన మేహెరు బాబకు ముత్యాల హారతి మేహెరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి మా మనసే మంగళ హారతి మనసే మంగళ హారతి. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. సార్ మీకు జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. మన దేవప్రేమితుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ జై బాబా అండి. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. అవతార్ మెహర్ బాబాకి జై.